పార్టీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన మన పెద్దలు ఇంప్లిమెంటేషన్ చైర్మన్ మన మరియు మున్సిపల్ మన ఫ్లోర్ లీడర్ డాక్టర్ పద్మ గారు మరియు ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించిన రాజు గారు అలాగే హసన్ భాయ్ గారు ఈ కార్యక్రమం వచ్చిన వివిధ హోదాలు ఉన్న కాంగ్రెస్ శ్రేణులు మరియు మహిళా కాంగ్రెస్ నాయకులు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మన కాంగ్రెస్ పార్టీ 30 కార్యక్రమం కాబట్టి ఈరోజు మన రాష్ట్రంలో మన కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చడానికి ఇలాగా మనం కృషి చేసినాము. అలాగే రానున్న రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, అది త్వరలో వాటి కోసం కూడా మనం శాశక్తిగా కృషి చేసి మన ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ మన రాహుల్ గాంధీ గారిని చేయాలని ఆశిస్తూ ప్రతి ఒక్క కార్యకర్త కంకణబద్ధులై ఈ కార్యక్రమం ఎలాగో నిర్వహిస్తున్నామో ఏమన్నా రావులలో ప్రతి ఒక్క మున్సిపల్ కార్యక్రమాల్లో కానీ వార్డు సర్పంచ్లలో కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీలు ప్రతి ఒక్క దాంట్లో మనం కాంగ్రెస్ పార్టీ విజయకరం ఎదురయ్యాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం అవకాశించిన అందరికీ నమస్కారం. అలాగే అధ్యక్షులైన వెన్న రాజు గారికి మరియు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు. మరి జెండా ఆవిష్కరించిన మన పరిషత్ వైస్ చైర్మన్ గారికి, పరిషత్ మేయర్ గారికి నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన నాతోటి కౌన్సిలర్లకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. 138వ కాంగ్రెస్ పార్టీ ఆవిష్కరణ దినానికి వచ్చేసిన మనము ఆ రోజు నెహ్రూ గాంధీ కష్టపడి మనము ఒక కాంగ్రెస్ పార్టీ అనేది ఈరోజు 135 సంవత్సరాలు అవుతుందంటే ఆ రోజు మనకు స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబం. ఈరోజు మన తెలంగాణలో ఇట్లా ఉన్నందుకు మన సోనియమ్మ గాంధీ ఆమె బర్త్డేగా మనకు కాంగ్రెస్ పార్టీకి ఒక తెలంగాణ గిఫ్ట్గా ఇచ్చింది, ఒక బర్త్డే గిఫ్ట్గా ఇచ్చింది ఆమె. ఈ రోజులలో మనము చూసుకుంటే ఆ రోజు భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ పాదయాత్ర చేసేట్లో ప్రజలు మార్పు కోరుకోవాలి, ప్రజలు అదే పోతుండనేది భారత్ జోడో యాత్ర ప్రారంభించిన రాహుల్ గాంధీ ఇవాళ మంచి మార్పు ఏ రాష్ట్రంలో చూసినా ఎక్కడ చూసినా మంచి మార్పు వచ్చింది. ఇవాళ చూసుకుంటే మన తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎం అయ్యిండు, మన ప్రభాకర్ అన్న ఒక మంత్రిగా అయ్యిండు, మన హుస్నాబాద్ ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది. దాంట్లో 2 మంత్రులు రవాణా శాఖ మంత్రి అయ్యిండు, బీసీ సంక్షేమ మంత్రి అయ్యిండు, 2 మంత్రులు మన ప్రభాకర్ అన్నకు రావడం అయింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఇందిరమ్మ ఇంట్లో అని, ఉచిత కరెంట్ అని అన్ని ఎన్నో కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినాయి. ఇప్పుడు కూడా మళ్ళా మన రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూర్చొని ఒక 6 గ్యారెంట్లు అనేది ప్రజలకు ఏదైతే పేద ప్రజలు ఉన్నదో వాళ్ళకు సేవ చేయాలి అనేది ఒకటి చేసిండ్రు. 6 గ్యారెంట్లోని ఫస్ట్ 30 తారీఖు నాడు ఎలక్షన్లు అయినాయి, 3 తారీఖు నాడు కౌంటింగ్ అయినాయి, 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం అయినాయి, 9 తారీఖు నాడు మహిళల కోసం ఉచిత బస్సు పెట్టిండ్రు, ఆరోగ్యం కోసం 10 లక్షలు అభయహస్తం అని ఆరోగ్యశ్రీ అని 10 లక్షలు పెట్టడం అయింది. ఇవాళ ఇంకా మిగతా పథకాలు కూడా ఇవాళ ఈరోజు ప్రజల పాలన ప్రజల దగ్గరికే మనం పోవడం అనేది ఒక దాన్ని పెట్టి ప్రతి వార్డులో మేము ఇవాళ చూసేస్తున్నాం. చాలా సంతోషం. ప్రజలు చాలా దరఖాస్తులు ఇస్తుండ్రు, ప్రతి లబ్ధిదారులు పొందే అవకాశం చూసుకుంటారని గవర్నమెంట్ ఎట్లయినా వచ్చి నెల మనకు 20 రోజులే అవుతుంది, ఇంత ముందుగా ఇంత ప్రజల కోసం గవర్నమెంట్ ఇట్లా చేస్తుందంటే చాలా సంతోషం. రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి నిర్ణయాలు చాలా మంచి తీసుకుంటాడు, తెలంగాణ అభివృద్ధి చేయడానికి బాగా చేసుకుంటాడు. ఇక కేసీఆర్ పాలన మొదమైంది, ఆయనని అంతం చేసే పాలననే పెట్టిండు. ఇక ఆయన ఒక్కొక్క బుక్కు తీస్తా అంటే అన్ని అప్పులు చేసి మనకు పెట్టిండు, ఆయన ఒక్కొక్క లిస్టు తీస్తా అంటే ఒక్కొక్క ఏ బుక్కులు తీసినా అప్పులు చేసి మన మీద కూర్చున్నాడు. ఆయనను అంత చేసి జైలుకు పంపించే కాలనే రేవంత్ రెడ్డి ముందు పెట్టుకున్నాడు. ఇచ్చిన అవకాశాన్ని పెద్దలందరూ నాకు చాలా సంతోషం. హుస్నాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి వచ్చిన హుస్నాబాద్ పట్టణ ప్రజలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మహిళా సోదరిమణులు, కౌన్సిలర్లు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఏ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ నమస్కారం తెలియజేస్తూ
నిజంగా ఆనాడు దేశం కోసం స్వాతంత్రం కోసం పోరాడింది కాంగ్రెస్ పార్టీ. మరి నేటికి 138 సంవత్సరాలు మరి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి మరి దేశం కోసం పేద ప్రజానికం కోసానికి మరి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ మరి ప్రాణ త్యాగాలు చేసి ఆనాడు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ గారు మరి భారత స్వాతంత్రం కోసం పోరాడి కాంగ్రెస్ పార్టీని ఆవిర్భవించి దేశంలో బడుగు బలహీన వర్గాల కోసానికి, పేదవాళ్ళ కోసానికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. అలాగే తెలంగాణ మనకు ఎంతోమంది అమరుల త్యాగం కూడా ఇవాళ మనం తెలంగాణ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరి తెలంగాణ మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని ఇవాళ మనకు శాసనసభ ఎన్నికల్లో మనకు ఏవైతే హామీలు ప్రభుత్వం ఆనాడు మేనిఫెస్టో ఇవ్వడం జరిగిందో ఇలా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 6 గ్యారంటీలను మరి ప్రజాపాలన, ప్రజల భాగస్వామ్యంతో అభయస్వం గ్యారంటీ 6 స్కీములను ఇవాళ ఉదయం 9 గంటల నుంచి అన్ని గ్రామాలలో, రాష్ట్రంలో, పట్టణంలో కూడా దాదాపు 16 వార్డులు కూడా తిరగడం జరిగింది. అన్ని వార్డులలో కూడా ప్రజలు ఆశీషంగా మరి ఎన్నో దరఖాస్తులు గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు పేరుకపోయిన ఇల్లు కానీ, రేషన్ కార్డు కానీ, పెన్షన్ కానీ, అభయహస్తం కానీ, ప్రతి మహిళకు 2500 స్కీమ్ కానీ, మరి వంట గ్యాస్ కానీ, రైతులకు రైతు భరోసా కార్యక్రమం కానీ ఇవాళ ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది. దీన్ని ప్రజలంతా కూడా మరి వినియోగం చేసుకోవాలి. మరి దానికి ఇవాళ 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు హుస్నాబాద్ పట్టణంలో మరి కార్యక్రమం ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. దాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఇతర మండలాలలో కూడా ప్రతి మండలంలో రోజుకు 4 గ్రామాల చొప్పున తహసీల్దార్ కానీ, ఆర్డీఓ గారు, ఎండిఓ గారు కానీ దానికి సంబంధించిన ఇన్ఛార్జీలను కూడా పెట్టి గ్రామాలలో మరి ఇవ్వడం జరుగుతుంది. అవకాశం సరిపోదు కాబట్టి ప్రజలందరూ భాగస్వాములై తొందరగా దరఖాస్తులు తీసుకొని మీ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఫిలప్ చేసి మళ్ళీ మీరు రిసీవ్డ్ కాపీ కూడా తీసుకోవాలి. దాని తర్వాత కూడా ఎంక్వైరీ ఆఫీసర్లు కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని మళ్ళీ తర్వాత మీకు ఏది అయితే ఇల్లు లేకపోతే ఇల్లు, పెన్షన్ లేకపోతే పెన్షను, తర్వాత గ్యాస్ లేకపోతే గ్యాసు, ఇట్లాంటి కార్యక్రమాలకు మళ్ళీ ఎంక్వైరీ ఆఫీసర్ వచ్చి కూడా చేసిన తర్వాతనే ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తర్వాత కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి తప్పలేదు. గతంలో రాజశేఖర రెడ్డి దివంగత నాయకులు ఆనాడు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ₹1,00,000 ఏకకాలంలో రుణమాఫీ చేసింది. ఆరోగ్యశ్రీ కానీ, ఉచిత విద్య కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, రాజీవ్ గృహకల్ప కానీ కాంగ్రెస్ పార్టీ పూర్తి పేదవాళ్ళ కోసానికి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేసిందంటే కాంగ్రెస్ పార్టీ. తర్వాత 10 సంవత్సరాలు తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా నీళ్లు, నిధులు, నియామకాలంటే ఒక్క కార్యక్రమం కూడా చేయకుండా ఒక ఉద్యోగం ఇవ్వలేదు. 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే మొత్తం నీళ్ళని పోయి సముద్రంలో కలిసినాయి తప్ప సాగునీరు రైతాంగానికి అందలేదు. తర్వాత ఆనాడు నెహ్రూ కాలంలో ప్రాజెక్టులు కడితే ఇప్పటి వరకు కూడా మన తుపాకీతో కానీ లేకపోతే నువ్వు గన్ను పెట్టి కొట్టిన ప్రాజెక్టు ఇప్పటి వరకు చెదరలేదంటే దానికి ఇవాళ కేసీఆరే ఇవాళ జైలుకు పోయే పరిస్థితులు కూడా కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ ఇవాళ గత ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఉండి ఈ హుస్నాబాద్ నుంచి తెలంగాణ నుంచి కూడా మొత్తం ఒక పర్యాటక కేంద్రంగా తీసుకొని పోయి అందరికి చూపించి ఇవాళ ప్రభుత్వం ఫెయిల్ అయింది. దానికి నిదర్శనగా ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇవాళ ప్రభుత్వం ఏర్పాటై పేద ప్రజల కోసానికి 6 గ్యారంటీలు ఇచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకోవాలి. ఈ కార్యక్రమాన్ని మరి విజయవంతం చేసి రేపు రాబోయే రోజుల్లో కూడా స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ, తర్వాత పార్లమెంటు ఎన్నికలు కానీ కాంగ్రెస్ పార్టీని కరీంనగర్ పార్లమెంట్లో కానీ, దేశంలో కానీ అత్యంత మేరతో గెలిపించి కేంద్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం వచ్చినట్టయితే రాష్ట్రానికి కూడా సపోర్టుగా ఉంటుంది. కాబట్టి ఈ కేసీఆర్ మొత్తం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి మొత్తం ఇవాళ దివాళా పరిస్థితిలో ఉన్నది. కాబట్టి ఈ కార్యక్రమానికి మంజులక్క గారు కూడా వచ్చారు. కాబట్టి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని ఈ అవకాశం ఇచ్చిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరున అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఇప్పుడు